హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమోటా పచ్చడి పెడుతున్నాం. 2 కేజీలు టమోటాలు ఇవి. 2 కేజీల టమోటాల్లో ఈ గ్లాస్తో 2 గ్లాసులు కల్లుప్పు వేసుకొని కాసేపు పక్కన పెట్టేయాలి. బాగా త్వరగా టమోటాలు పచ్చడిలో త్వరగా ఉడికిపోతాయి, లేకపోతే గట్టిగా ఉంటాయి. అందువల్ల కాసేపు పక్కన పెట్టేయాలి. బాండెలు పెట్టుకొని 1/4 కేజీ ఆయిల్. 2 కేజీల టమోటాలకి ఒక 1/2 కేజీ పడుతుందండి. లేదంటే 400 గ్రాములైనా 200 గ్రాములు ఇప్పుడు పోసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో తిరగమాత పెడతాము. ఆయిల్ కాగాక కొంచెం లైట్గా ఈ టమోటాలు పోసేస్తున్నాం. కొంచెం బాగా ఉడకాలి. దోశల్లోకి, టిఫిన్లోకి, ఇడ్లీల్లోకి, మనం రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుంది టమోటా పచ్చడి. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. విత్తనాలు తీసి పెట్టేసి ఒక 100 గ్రాముల చింతపండు శుభ్రంగా ఏం లేకుండా విత్తనాలన్నీ తీసేసుకొని ఇలా వేసుకోవాలి. 4 పుంటు వేసేసేయాలి. 2 కేజీలకి అయితే 100 గ్రాములు, కేజీకి అయితే 50 గ్రాములు వేసుకోండి. బాగా అన్నీ ఇలా పెట్టుకోవాలి. ఇంకా పచ్చళ్ళు చూస్తే కూర జోలికి బాగున్నాయి. నేనైతే పచ్చళ్ళే తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటాయి ఇంట్లో పెట్టుకున్న పచ్చళ్ళు. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆ గ్లాస్ ఇందాక ఉప్పు వేసాం కదా, అదే గ్లాస్తో 1.5 గ్లాస్ కారపొడి. ఎక్కువ తినేవాళ్ళు 2 గ్లాసులు వేసుకోండి. ఇది మీడియం కారం అన్నమాట. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తగ్గించుకోవాలంటే కొంచెం తగ్గించుకోండి. కొందరు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా కారము, దాన్ని బట్టి. ఉప్పు కూడా కొంచెం తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోండి. ఎక్కువ తినేవాళ్ళకి అయితే 2 గ్లాసులు సరిపోతుంది. అంగట్లో కొనే పచ్చళ్ళ కాడికి ఇంట్లో పెట్టుకున్న పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి. టమోటాలు తక్కువ ఉన్నప్పుడు మేము ఇలా చేస్తుంటాం, ఎక్కువ పెట్టుకుంటాం. కొంచెం పసుపు పొడి వేసుకొని తెల్లవాయిలు ఇట్లా తొక్కు లేకుండా ఒలిచి పెట్టుకోవాలి, అవి వేసేసుకోవాలి. ఆవపిండి, మెంతిపిండి 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేయించుకొని పొడి చేసుకొని చల్లేసుకోవాలి. ఇప్పుడు తిరగమాత పెట్టుకొని మిగతా పావు నూనె పోసుకొని తిరగమాత గింజలు వేసుకొని ఎండుమిరపకాయలు ఒక 5, కరివేపాకు కొంచెం తాగాక అది పచ్చట్లో పోసేసుకోవాలి. బాగా అంతా కలిపి పెట్టేసుకోవటం. టేస్టీ అయిన టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. చల్లారనిచ్చి డబ్బాకి తీసి పెట్టేసుకోవటం. మనం టిఫిన్ చేసుకున్నప్పుడు అన్నిట్లో చట్నీ లేకుండా ఇది